హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పిల్లలకి పాలు కాకపెడుతుంటే పాలైతే విరిగిపోయాయండి. అవైతే వృధా చేయలేం కదా. ఇలాగా ఇరిగిన పాలతో ఇలా ఒక రెసిపీ అయితే చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒకసారి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇరిగిన పాలను అయితే మొత్తం విరిగేంత వరకు అయితే వేడి చేసుకోవాలన్నమాట. మంచిగా విరిగిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేసుకోవాలండి. స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత మంచిగా చల్లారనివ్వాలి. ఆ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత ఇలాంటి ఒక వైట్ క్లాత్ తీసుకొని కింద గిన్నె పెట్టేసుకొని ఈ అంతటిని అయితే దాంట్లో పోసుకోవాలండి. అది వాటర్ అంతా ఉంది కదా, అదంతా మనము కిందకైతే వెళ్ళిపోతుంది. మనకి కావాల్సినది ఏంటంటే అది తెల్లగా కనిపిస్తుంది చూసారా, అదైతే మనకు కావాలండి. దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అయితే మొత్తం రిమూవ్ చేసుకోవాలన్నమాట. అదంతా మంచిగా వేసుకున్న తర్వాత వాటర్ కూడా దాంట్లో లేకుండా మంచిగా పిండేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు, మరి మొత్తం కూడా అలా ఉండకూడదండి. వాటర్ అయితే ఎలా వచ్చాయో ఇలాంటి మనం క్లాత్లో వేసుకోవటం వల్ల వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయి అలా పిండుకోవాలండి. వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇంకా ఆ పిండినది ఉంటుంది కదండి, వాటర్ పారపోసి అదైతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోవాలన్నమాట. గట్టిగా పడుతుంది అనమాట. ఇంక అప్పటి వరకు అయితే అలాగా ఉంచుకోవాలండి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం తీసి చూస్తే చూడండి, పన్నీర్ ఎలాగైతే తయారవుతుందో అలాగ అయిపోయింది కదా. ఈ పన్నీర్ ముద్దను మనం గడ్డలుగా ఉంచుకోకుండా మొత్తం స్మాష్ చేసుకోవాలండి. మన చేతితో మంచిగా నలుపుకోవాలన్నమాట. మెత్తగా అయిపోవాలి. ఎంత మెత్తగా మనం అలా అనుకుంటే అంత మంచిగా వస్తుందండి రెసిపీ. మనం చేసే విధానంలోనే ఉంటుంది, మనం కలిపే విధానంలోనే ఉంటుందండి. అలా బాగా మెత్తగా కలుపుకోవాలి. స్పాంజీ లెక్క అవ్వాలన్నమాట. గడ్డలుగా ఉంటే మాత్రం రెసిపీ అయితే పర్ఫెక్ట్గా రాదు. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వంట సోడా అయితే వేస్తున్నానండి. దీనివల్ల మనకి ఉండలు అనేవి మంచిగా పర్ఫెక్ట్గా ఉంటాయి, ఇరిగిపోకుండా మనం వేసుకునేటప్పటికి. అలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి, మెత్తగా అవ్వాలి. ఇక్కడ మా పెద్ద పాప వచ్చి ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు అనేసి అయితే అడుగుతుందండి. తనకైతే స్వీట్లు అంటే చాలా ఇష్టం. ఎట్లాగో విరిగిపోయాయి కదా, ఇంకా పిల్లలకి చేసి పెడితే మంచిదిలే అని అనేసి అయితే చేస్తున్నాను. వీటితో కలాకండ కూడా చేయొచ్చండి, కానీ ఈ రెసిపీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బాగుంటుంది అనేసి అయితే మీకు చూపించిన విధంగా ఉంటుంది అనేసి అయితే చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనండి. ఇలాగైతే మెత్తగా అయిపోయింది కదా, చూడండి ఎంత స్పాంజీగా ఉందో. అలాగా మెత్తగా ఉన్న తర్వాత వీటిని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా మనం చేసుకోవాలండి. మా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. నేనంటే పిల్లలకి పాలు కాకపెడితే విరిగిపోయాయి కదండి, కొన్ని పాలే కాబట్టి నాకైతే మినిమం ఒక 5 వచ్చాయి అంతే. చాలా బాగుంటుందండి రెసిపీ అయితే. మా పిల్లలు తినైతే చాలా బాగుందన్నారు. ఇంకా కావాలని అయితే అడిగారు. అంత బాగుంటుందండి ఈ రెసిపీ, చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా నేను చేసిన విధంగా మీరు కూడా చెయ్యండి. మీ పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు చాలా మంచిగా తినవచ్చు అండి. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా చాలా మంచిగా తినొచ్చండి. అంత మంచిగా ఉంటుంది స్వీట్ రెసిపీ, కానీ చాలా బాగుంది. ఓకేనండి. ఇంకా ఇదైతే వచ్చాయి అన్నమాట. 5 బాల్స్ అయితే నాకు వచ్చాయి. ఆ బాల్స్ అంతటిని మంచిగా అది ఏ క్రాక్స్ లేకుండా మంచిగా అట్లా రౌండ్ చేసుకోవాలన్నమాట. ఈ రౌండ్ చేసుకున్న వాటిని ఒక పక్కకు పెట్టేసుకొని పాకాన్ని అయితే సిద్ధం చేసుకోవాలండి. నేనైతే ఆ వీడియో అయితే తీయలేకపోయినాను, పిల్లలు ఇసుకిస్తున్నారనేసి. అనేది తీగపాకం అయితే రావాలి. తీగపాకం వచ్చిన తర్వాత ఆ బాల్స్ని అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకైతే మంచిగా బాయిల్ అయిపోతాయి. అవి కొంచెం ఆరిన తర్వాత ఒక దాంట్లో ఒక గిన్నెలోకి అయితే వేసుకోవటమేనండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చేసిన వాళ్ళకి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి వాళ్ళకి మంచిగా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. దీన్ని ఏమంటారో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ స్వీట్ పేరు అయితే నాకు తెలీదు.
జస్ట్ నేను చేసిన స్వీట్ని మీకు చూపించాలని అయితే నేను వీడియో తీశాను. మీకు ఉపయోగపడుతుందని అయితే నేను ఈ వీడియో తీయటం జరిగిందండి. ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.